రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది భారీ పేలుడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ జరిగింది? ఎంతమంది దీనిలో మృతి చెందారు? అలాగే ఎంతమంది గాయాల పాలయ్యారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి? మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆదిత్య, ఓవర్ టు యూ. ఏం జరిగింది కాకినాడలో? ఆ భారీ పేలుడు, అలాగే దాదాపు చాలా మంది కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రైట్. ఇది కాకినాడ జిల్లాలో జరిగిన ఈ భారీ ప్రమాదం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో, మరి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు చూస్తే ఈ ప్రమాదం మధ్యాహ్నం టైంలో జరిగింది. సామర్లకోట మండలం వెట్లపాలెం జి మెడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే ఒక ఇది ఉంటుంది. సో ఆ కేంద్రంలో ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది చనిపోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇదంతా స్థానికంగా కూడా తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ పేలుడు అయితే సంభవించి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అంటే ఈ ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని చెప్తున్నారు. ఇటువంటి ప్రమాదం కూడా అసలు ఇప్పటి వరకు చూడలేదని చెప్తున్నారు. అసలు ఎంత స్థాయి ఉంది అని చూస్తే ఈ పేలుడు దాటి ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయంట. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు చూసి అక్కడ ఉన్న స్థానికులే దిగ్భ్రాంతికి గురైపోయారు. సో ఆ రేంజ్ లో అయితే ఆ భారీ విస్ఫోటనం అయితే జరిగింది. సో అసలు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైపోయారు. అసలు ఏం జరిగిందో తెలియని ఒక పరిస్థితికి ఇదైపోయారు. సో అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అక్కడ అంతా కూడా ఒక ఆందోళన కలిగించే పరిస్థితి కూడా నెలకొంది. ఈ పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంట. దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కమ్మేశాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు పక్క గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాల స్లాబ్ కూడా పగుళ్ళిచ్చిందంటే ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో భారీ విస్ఫోటనం అక్కడ భారీ ప్రమాదం కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ పాఠశాల స్లాబ్ కూడా పగులు వచ్చిందంటే అది ఏ రేంజ్ ప్రమాదం కూడా మనం ఊహించవచ్చు. అందుకే ఇప్పటి వరకు కూడా ఇంకా రెస్క్యూ జరుగుతుంది. 21 మంది చనిపోయినట్టుగా అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఈ పేలుడు సంభవించినప్పుడు అక్కడే 18 మంది చనిపోవడం జరిగింది స్పాట్ లోనే. ఆ తర్వాత ఇప్పుడు 21 మందిగా చేరారు. ఇంకా చాలా మంది ఇరుక్కపోయారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో అటు అంటే ఈ సమాచారం అందగానే అటు అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని కూడా అంబులెన్స్ లో సమీప ఆసుపత్రుల్లో కూడా తరలించారు. పోలీసులు ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక ప్రాణాలు ఆ గాల్లో కలిసిపోతున్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా అంత భయంకరంగా అయితే ఉంది. అంటే స్థానికులు కూడా చెప్పిన కథనాల ప్రకారం చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చనిపోయిన వారి అవశేషాలు ఎగిరిపడి పొలాల్లో పడ్డాయి. ఇటువంటి ఒక ప్రమాదాన్ని అసలు మేము చూడలేదు. ఆ భారీ శబ్దం చెవులని కర్ణబేరే మోగిపోయింది అన్నట్టుగా కూడా చెప్పడం చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పట్ల స్పందించారు. ఈ దుర్ఘటన గురించి ఆయన సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టం వివరాలను అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుసుకోవడం అయితే జరిగింది. సో ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన స్పందించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అప్రమత్తం అయితే చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని, పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఆమెను ఆదేశించడం జరిగింది. సో అలాగే ప్రమాద స్థలంలో తక్షణమే సహాయ చర్యలు కూడా ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. గాయపడ్డ వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను కూడా సూచించారు. కానీ ఏదేమైనా ఇటువంటి ప్రమాదాలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. అగ్ని ప్రమాదాలు సంభవించడం, ఇలా ఫ్యాక్టరీలో బాణసంచా పేలి భారీ స్థాయిలో ప్రమాదం ఏర్పడడం. హైదరాబాద్ అంటే మన తెలంగాణలో కూడా రీసెంట్ టైం లోనే ఒకటి ఇక్కడ హైదరాబాద్ శివార్లలో జరిగింది. ఫ్యాక్టరీలో పేలుడు, అటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. సో ప్రమాదాలు ఫ్యాక్టరీలలో ఈ విధంగా జరిగి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అయితే రీసెంట్ టైమ్ లో కూడా చూసాం. ఇప్పుడు కాకినాడ జిల్లాలో జరిగిన ఈ భారీ ప్రమాదం అయితే ఇప్పటి వరకు చాలా పెద్ద ప్రమాదంగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్పండి ఆదిత్య. ఇప్పుడు అంటే బాణాసంచా పేలిన ప్రాంతము, అది తయారు చేసిన ప్రాంతము అని అన్నారు. మరి చుట్టుపక్కల ఇంకా ఏవైనా ఇతర అట్లాంటి పరిశ్రమలు గాని, లేదు దగ్గరగా ఏవైనా ఇల్లు లాంటివి గాని, ఇలాంటి వారు ఎవరైనా ప్రమాదంలో ఇరుక్కున్నారా? ఇలాంటి వాటికి ఏమైనా అంటే ఈ మంటలు వాటికి చుట్టుముట్టడం ఏమైనా జరిగిందా?
రైట్. ఇది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 2 గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ఉంటుంది. అంటే ఓకే. గ్రామం శివార్లలోనే అంటే గ్రామానికి దూరంగానే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. హ్మ్. సో 2 గ్రామాల మధ్యలో అంటే కాస్త పొలాలలో అటు సైడ్‌లో ఇప్పుడు మామూలుగా ఫ్యాక్టరీలు హ్మ్. అలా విధంగానే ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలలో పర్మిషన్ ఇవ్వరు. ఆ గ్రామస్తులు కూడా వాళ్ళెప్పుడు ఒప్పుకోరు. హ్మ్. ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వము. సో ఈ ఈ పరిశ్రమ కూడా కాస్త దూరంగానే 2 గ్రామాలకు మధ్యలో అంటే మేబీ ఒక 3, 4 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు. ఇప్పుడు హ్మ్. మామూలుగా గ్రామానికి ఉన్న గ్యాప్‌లో ఇది ఫిల్ చేయడం జరిగింది. రోడ్డు పక్కన ఉంది. సో ఆ నేపథ్యంలో ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రమాదం అయితే ఎటువంటిది సంభవించలేదు. అందులో పనిచేస్తున్న వర్కర్స్ మాత్రమే ఈ ప్రమాదానికి గురవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ ప్రమాద తీవ్రత చుట్టుపక్కల గ్రామాలని కాస్త ఎఫెక్ట్ చేసింది. సో హ్మ్. ఓన్లీ 5 కిలోమీటర్ల వ్యాప్తి చెందిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో. సో 5 కిలోమీటర్ల మేర దీని సౌండ్ వ్యాపించింది. ఒక స్కూలు స్లాబ్ పగిలిపోయింది. దాంతో అక్కడ కూడా ప్రజలు ఒక భయాందోళనకు గురయ్యారు. వెంటనే పరుగులు తీశారు. అసలు ఏం జరిగిందా అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థం కాలేని ఒక పరిస్థితి. సో ఆ నిప్పులు కూడా మళ్ళీ అంటే హ్మ్. అగ్గి, ఆ పొగలు తీవ్ర స్థాయిలో పైకి పాకుతూనే ఉన్నాయి. సో అలా ఆ రేంజ్ లో అయితే ఉంది. హ్మ్. సో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామాల్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు. హ్మ్. ఫ్యాక్టరీ దాని పరిసర ప్రాంతం వరకు మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. సో హ్మ్. అందులో పనిచేస్తున్న 21 మంది అయితే చనిపోయారు. మరి సో ఇంకా అందులో వీళ్ళలో ఉన్నారు అంటే అని ఈ పని చేస్తున్న వారిల్లో ఎక్కడెక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడ పక్కన చిన్న చిన్న షెడ్స్ లాంటివో లేకపోతే గుడిసెలు లాంటివో వేసుకొని వాళ్ళు పని చేసుకోవడం, మళ్ళా రెస్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళలో మహిళలు గాని కొన్ని ఫ్యాక్టరీస్‌లో తెలియకుండా బాల కార్మికులను కూడా పెడుతూ ఉంటారు. సో అలా ఎవరైనా చిన్న పిల్లలు గాని, మహిళలు గాని ఎవరైనా ఉన్నట్లుగా తెలుస్తూ ఉందా? అదేమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? కొంతమంది పేర్లొచ్చాయి. హ్మ్. ఎవరెవరు చనిపోయారని చెప్పేసి ఈ ఘటనలో. అయితే ఇంకోటి యజమాని ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు, అతని తండ్రి కూడా శ్రీను అని అతను కూడా చనిపోయినట్టుగా హ్మ్. ప్రకటించారు. సో ఇప్పటి వరకు మృతుల్లో 11 మందిని మాత్రమే గుర్తించారు. అంటే ఓకే. వాళ్ళని గుర్తుపట్టే విధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వారిలో అడబాల శ్రీను, మందపల్లి చిన్ని, కడింపల్లి కృపమ్మ, సాధనాల సత్యవేణి, కడింపల్లి ధనరాజు, నిమ్మాడ కరుణ, వట్లూరి రవి, కొడత నాని, గంపల మంగ, కొడత రాము, కొడత మహేష్ ఉన్నారని చెప్పేసి కూడా హ్మ్. ఇలా పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. అంటే 11 మంది వరకు మాత్రం ఇప్పుడు వాళ్ళు గుర్తించారు. ఇంకా హ్మ్. 21 మంది చనిపోయారని చెప్పారు కాబట్టి ఇంకో 10 మంది ఇంకా ఎక్కువగా ఉంటే వాళ్ళ వివరాలు మరి నైట్ వరకైతే తెలిసే అవకాశం ఉంది. సో ఆ ఫ్యాక్టరీ ఎవరిదో ఆ యజమాని వాళ్ళ తండ్రి కూడా చనిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో హ్మ్. మిగిలిన ఎవరైతే గాయపడ్డారో 15 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. వాళ్ళని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ చూస్తే ఈ లోకల్స్ లాగానే కనిపిస్తున్నారు. మామూలుగా హ్మ్. ఇప్పుడు ఫ్యాక్టరీలలో ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చేపిస్తారు. మనం సందర్భాలు చూసాం. ఇక్కడ హైదరాబాద్ శివార్లలో జరిగిన ఫ్యాక్టరీ ప్రమాదంలో కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు హ్మ్. వర్కర్స్. సో ఇక్కడ వీళ్ళ పేర్లు చూస్తే మాత్రం వీళ్ళు ఆ లోకల్స్ కి సంబంధించిన వాళ్ళలాగానే హ్మ్. కనిపిస్తూ ఉన్నారు. సో అందుకోసమే అక్కడ స్థానికులు కూడా ఎక్కువగా ఆందోళన అయితే చేస్తున్నారు. వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ ఏమైందా అని చెప్పేసి ఉద్వేగానికి గురైతూ అక్కడే ఆందోళన చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మిగిలిన వారిని రెస్క్యూ చేసి ఆహ్, దాని పరిస్థితిని కంట్రోల్‌లోకి తీసుకొచ్చి హ్మ్. ఎవరెవరు చనిపోయారో వాళ్ళ వివరాలకు సంబంధించి బయట పెట్టే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం వీళ్ళకి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుందో ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు చూసుకోవాలి. రైట్. రైట్. సో ఇది కాకినాడ జిల్లాలో జరిగిన భారీ పేలుడికి సంబంధించిన అంశము. మరి దీనిలోనైతే మాత్రము దాదాపుగా 18 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. అలాగే మరో 15 మంది పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే దీనిలో ఉన్న ఒక నంబర్‌ని మనం కాలిక్యులేట్ చేసుకుంటే అధిక సంఖ్యలోనే ఫ్యాక్టరీలోనైతే పనిచేస్తూ ఉన్నారు. ఇది కొంచెం పెద్ద ఫ్యాక్టరీనే అనేది కూడా అర్థమవుతుంది. అయితే ఇది పేలడానికి గల కారణాలేంటి? తయారు చేస్తుండగా పేలిందా? ఇంకేమైనా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చిన వాటిని పాటించకపోవడం వలన ఏమైనా ఆ పేలుడు సంభవించిందా? సో ఇవి తరచుగా జరుగుతుండడం వలన ముఖ్యంగానే ఈ సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించకపోవడం వల్లనే మించి అంటే కొంత స్టాక్‌కి మించి నిల్వలు ఉంచడం వలన గూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనే వివరాలైతే ఇప్పటివరకు పోలీసుల నుంచి మనకింకా రాలేదు. అయితే దీనిలో మృతి చెందిన వారైతే మాత్రం చాలా మంది నాన్ లోకల్స్ ఉంటూ ఉంటారు. బట్ ఈ ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు మాత్రం లోకల్సే ఉన్నట్లుగా కనిపిస్తోంది అన్నదైతే మా రిపోర్టర్ ఇచ్చిన సమాచారం మేరకు మనకు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు ప్రాణాలు కోల్పోయారో మరి వీళ్ళకేమైనా బీమాలున్నాయా? లేదు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఎక్స్‌గ్రేషియా అనేది వస్తుందా వాళ్ళకి?
నష్టపరిహారం అనేది ఆ మరణానికి తరువాత వచ్చేది. సో వీటన్నింటికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి వివరాలు కూడా వెల్లడించలేదు. మరి ప్రస్తుతానికి అక్కడైతే మాత్రము తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శరీర భాగాలు పూర్తి స్థాయిలోనే ఎగిరి పడడంతోని వాటిని ఒక దగ్గరగా చేసి అసలు ఎవరి బాడీ ఇది అనేది కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ప్రస్తుతానికి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోని కుటుంబ సభ్యులైతే అక్కడ తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు. మరి దీనిలో ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని యొక్క తండ్రి కూడా దీనిలో మృతి చెందారు అనే వార్త కూడా మనకి వినిపించింది. సో మరి అది ఎంతవరకు వాస్తవము ఏంటి అనే వివరాలు అయితే మనకి ఇంకా పూర్తిగా వెల్లడైతే కాలేదు. సో ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అంశము. మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.